హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా ఉండుంటారు. నేనైతే బాగాలేను గైస్. నేను మొన్న 4 టీషర్ట్లు కొనుక్కున్నా గైస్. అందులో నాకు ఒక టీషర్ట్ బాగా అంటే బాగా నచ్చింది. అది గర్ల్స్ బాయ్స్ ఇద్దరు వేసుకోవచ్చు అనమాట. ఒక వెబ్సైట్లో తీసుకున్నా. అది యూనిసెక్స్ అనమాట, ఎవరైనా వేసుకోవచ్చు. సో దాంట్లో నేను నా సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువ పెట్టినా. యాక్చువల్గా అది ఓవర్ సైజే, కానీ ఇంకొంచెం బాగుంటుందని లూజ్ పెట్టుకుంటాను నేను. అది ఇద్దరం వేసుకోవచ్చు అన్నట్టు. బాగా 4 టీషర్ట్లు నాకు ఒక టీషర్ట్ బాగా అంటే బాగా నచ్చింది. ఎప్పటి నుండి దాన్ని కొనుక్కోవాలని అనుకున్నా. ఏదో ఫార్మాలిటీకి అట్లా అడిగిన, అరే మొన్న కొత్త టీషర్ట్ కొనుక్కుని ఇది బాగుంటుందని. ఫార్మాలిటీ కొడితే వేసుకున్నాడు. ఇదే ఫార్మాలిటీ ఇస్తలేను. అరే వేసుకున్నా, అయిపోయింది. వేసుకుని వీడియో కూడా ఇది నేను మంచిగా అట్లుండదు. మన వైట్ ఇది మరి మరకలు అంటే ఏం కాదులే. హలో గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోబోతున్నా. అదేంటి అంటే నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో ఒక్క ప్రోడక్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. అది వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. సో ఈ సమ్మర్ లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ అయితే ఆయిలీ అయితే ఉంటది, ఇంకా బ్లాక్ గా ట్యాన్ గా అయిపోతూ ఉంటది. సో ఇంటికి వచ్చినాక మంచి ఫేస్ వాష్ తోని మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటది, ఇంకా ఆయిల్నెస్ పోయినట్టుగా మంచి ఫేర్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో దానికోసం అయితే నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకున్నాను అనమాట. అది వచ్చేసి మమాయర్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ విత్ చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్. సో దీంట్లో చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్ అయితే ఉంటాయి. సో గైస్, ఈ ఫేస్ వాష్ వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయబోతున్నా. వావ్, ఈ టెక్స్చర్ చాలా బాగుంది గైస్. అండ్ ఇందులో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి బ్లాక్గా చియా సీడ్స్ అయితే ఉన్నాయి చూడండి. సో గాయస్, ఇందులో మనకి చియా సీడ్స్ ఇంకా సెరమైడ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ చియా సీడ్స్ వల్ల మన స్కిన్ అయితే చాలా మాయిశ్చరైజింగ్ గా అవుతుంది. అండ్ సెరమైడ్స్ వల్ల మన స్కిన్ రిపేర్ చేసి స్కిన్ ని మంచి బేరియర్ లో ఉంచుతుంది అనమాట. అండ్ అంతేకాదు గైస్, ఇది అన్ని స్కిన్స్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఫర్ నార్మల్ స్కిన్ టు ఆయిలీ స్కిన్ అనమాట. ఇది క్రియేటెడ్ విత్ టాప్ డర్మటాలజిస్ట్. అండ్ అంతేకాకుండా ఇది ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఇది మన స్కిన్ ని మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది, ఇంకా నేచురల్ గ్లో అయితే ఇస్తుంది అనమాట విత్ చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్ అనమాట. సో గైస్, చూసారు కదా, ఫేస్ వాష్ చేసుకున్నాక చూడండి ఫేస్ అయితే ఎంత ఫ్రెష్గా అయిందో. సో గైస్, ఇంకొక విషయం ఏంటంటే మమాయర్త్ లిజన్స్ యూ. సో మీరు ఈ ప్రోడక్ట్స్ పైన ఏదైనా ఫర్దర్గా అప్డేట్ చేయాలన్నా మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ త్రూ కానీ సజెషన్స్ త్రూ కానీ మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని విని బెటర్గా ఇంకా క్వాలిటీగా ఇన్నోవేషన్గా ప్రోడక్ట్స్ అయితే డెవలప్ చేశారనమాట. రీసెంట్గా ఆనియన్ షాంపూ అయితే ఎలా డెవలప్ చేశారో అలా అనమాట. అంతేకాకుండా ఈ మమాయర్త్ ప్రోడక్ట్స్ అన్ని మీ ఇంటి దగ్గర లోకల్ స్టోర్స్లో అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా మమాయర్త్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. మనం ఈ మమాయర్త్ అఫీషియల్ వెబ్సైట్లో పర్చేస్ చేసుకునేటప్పుడు 5/20/25 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి గైస్, మమాయర్త్ ప్రోడక్ట్స్ అన్ని వీగన్ అనమాట. సో గైస్, మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో, కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. గైస్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? వెనకాల మెస్సీగా ఉంటుంది, పట్టించుకోకండి. అదేందనేది పట్టించుకోకూడదు. టీషర్ట్ ని ఇగ్నోర్ చేయండి. నా టీషర్ట్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీకు యాక్చువల్గా చుట్టుపక్కల ఫొటోస్ కూడా ఎక్కువ కనబడవు. ఏంటిది అనేది తర్వాత చెప్తాం, ఈ వీడియోలో చెప్పాము. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు. అయితే ఇంకొకటి గైస్, డుగ్గు లేకుండా మా డే ఎలా ఉంటుంది అంటే చాలా బోరింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు డుగ్గు లేదు కాబట్టి ఏం చేస్తాము, ఏంటి ఇద్దరం ఉంటాయని చెప్పి ఇప్పటి వరకు అయితే అన్ని బట్టలని సదిరేసుకున్నాము. అంటే ఒక దగ్గర ప్యాక్ చేసుకుని మంచి ప్యాక్ చేసిన. సో ఇప్పుడైతే ఈరోజు సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి ఏదైనా స్పెషల్ గా చేసుకొని తిందామని అనిపిస్తుంది. స్పెషల్ గా చేసేటప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసి మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తే బాగుంటది అని అనిపించి వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఎస్, మా వాడు సాటర్డే, సండే, ట్యూస్డే ఫాస్టింగ్ అనమాట. ట్యూస్డే మేము ఇద్దరము, సాటర్డే, సండే ఈయన ఒక్కడు అనమాట. సో ఈ రోజు సాటర్డే, ఈ రోజు ఫాస్టింగ్ కాబట్టి మంచి వెజ్ ఒక ఫుడ్ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, అట్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి మంచిగా చేసి మీకు రెసిపీ చూపిద్దామని అనుకుంటున్నాం. మీరే చెప్పాలి. కానీ వంట చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఆయిల్ పడి అది ఇది వైట్, ప్యూర్ వైట్ కదా, ఖరాబ్ అవుతుంది కదా, వేరే తీసుకో. అలాంటి దాన్ని అడగకపోయి ఉండాల్సింది. నేను జస్ట్ కామెడీ చూడరా బాగుంటది అంటే లప్పని వేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు నిప్పుతలేడు. అద్దులే ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ
కానీ కుకింగ్ దగ్గర పడితాయి కదా అన్ని ఖరాబ్ అయిపోతుందని. సో గైస్ మీరు చూసేసి కదా ఫస్ట్ ఈయన వేసుకున్నాడు, ఇప్పుడు నేను తర్వాత వేసుకున్నా కూడా అన్న ఏదా అని అడగండి ఓకేనా. ఇంకేంది విషయాలు అయిపోయింది అస్సలు కుకింగ్ అప్పుడు. ఖరాబ్ అయిన మంచిగా నేను వేసుకుంటా. చిన్ని పోని అబ్బా బాగుంది టీ షర్ట్ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటా అది నాకు మెల్ల మెల్ల ఎందుకు కింద పడేటట్టున్నావు. దొబ్బిన సో గైస్ అది వేసుకున్న టీ షర్ట్ ఉంది కదా, కాఫీ టీ షర్ట్ బ్లాక్ కలర్ ది. అదే కాఫీ కప్ కనబడుతుంది కదా, చెట్టు చెట్టు సారీ అది కూల్ డ్రింక్. గైస్ కాఫీ అన్నాడు కింద గుర్తుపెట్టుకొని కమెంట్ చేయరు కాఫీ. సరే అది వేసుకుంది టీ షర్ట్, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది, ఆర్డర్ వచ్చింది, ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ టీ షర్ట్ ఎవరు ఆర్డర్ పెట్టిండు, ఇది ఎందుకు వచ్చింది అడు రిటర్న్ పంపి గుర్తులేదు నాకు అప్పుడు గుర్తులేనని టీ షర్ట్ ఆర్డర్ పెట్టుకుంటుంది అనమాట. టీ షర్ట్ జస్ట్ నాకు క్యాజువల్ అరే వేరేది ఏది వేసుకోవాలి అంటే ఈ టీ షర్ట్ వేసుకో ట్రై చేయను అన్నది. జస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడేమో అరే ఇది అన్నిటికంటే కాస్ట్లీ టీ షర్ట్, ఇది నువ్వు ఎందుకు వేసుకున్నాను ఇప్పుడు అంటాను. ఇది నా ఫేవరెట్ గైస్, ఇది పోయినసారి ఆర్డర్ పెట్టుకుందాం అని పక్కన పెట్టి అట్లా ఉంచి సైజు లేక ఇప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడు అబ్బా నేను ఎందుకు ఖరాబ్ అవుతా అనుకున్నా తుమ్మినా అయ్యో వారా. ఇప్పుడు గైస్ నెక్స్ట్ క్లిప్పింగ్ లో వేరే టీ షర్ట్ తో ఉంటాడు అనకండి, నేను తీపిత్తా గైస్ ఇది నాది. ఇప్పుడు తీస్తాడు అంతే పా కుకింగ్ టీ షర్ట్ బాగుంది చూడు ఇప్పించిన గాయస్. సో గైస్ చూసారు కదా, నేనైతే ఫైనల్లీ టీ షర్ట్ అయితే దాంతో తీపిచ్చాను అనమాట. చూస్తా ఏమైంది ఇప్పా అన్న చెప్పినావు నాకు నేనేం చెప్పరా నువ్వే తర్వాత ఇస్తుంది ఎప్పుడన్నా వేసుకో తర్వాత ఇప్పుడైతే ఇవ్వవు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇత్తిగా వీడియో రికార్డ్ చేస్తాను ఆల్రెడీ. సో గైస్ గా మీరే చెప్పండి ఆయిల్ పడుతుంది కదా మళ్ళీ ఖరాబ్ అవుతుంది కుకింగ్ కి అని చెప్పేసి ఆయననే ఇప్పేసిండు అనమాట, నేనేం చేయలేదు. మనస్ఫూర్తి చేతి వేసుకొని చెప్పరా, గుండెలో చేతి వేసుకొని చెప్పరా, మనస్ఫూర్తి నేనే ఇప్పేసిన దౌర్జన్యంగా నువ్వు ఇప్పించిన మీద అడు గుంజలు అయితే గుంజలే కదా, తినిపోతాను గుంజలే అంతే కదా, నేనేం చింపలేదు గైస్. ఈయన అన్నాడు కుకింగ్ చేస్తాం కదరా ఇప్పుడు అంత ఆయిల్ పడితే ఖరాబ్ అయిపోతుంది అంటే అవునరా సరే నీకంటే ఎక్కువ ఖరాబ్ అయితే ఖరాబ్ కానీ ఏం కదా ఇంకోటి కొందాంలే వేసుకో అని చెప్పేసి అన్న, అంటే ఖరాబ్ అవుతుంది అని ఇప్పిండు. బుద్ధులు మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి ఎందుకు వేయండి. నా షర్ట్లు టీ షర్ట్లు ఎప్పుడన్నా వేసుకొని చెప్తాను. ఇది నాకు బాగా నచ్చింది, నాకు ఏమంటే ఇవ్వలేదు పగ పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఇప్పుడు అట్లా చేసిన. 2 వీడియోలు ఉన్నాయి చూపెట్టండి, మరి ఎందుకురా నీకో న్యాయం నాకో న్యాయం. గాయస్ మేమిద్దరం వేరు వేరు కాదు ఒకటే కదా గాయస్. మరి టీ షర్ట్ ఏమైంది ఒకటే అన్నప్పుడు, టీ షర్ట్ నీకు బయటకు పోయినప్పుడు ఇస్తా మంచిగా ఎటన్నా వేసుకోవడానికి, ఇప్పుడు ఇంట్లో ఎందుకు కుకింగ్ అంటే ఆయిల్ పడుతుందని. ఇది కరెక్ట్ అయితే మీరే కామెంట్ చేయండి గాయస్, ఎందుకంటే అది మంచి టీ షర్ట్ సో దాని మీద ఆయిల్ పడి అట్లా ఖరాబ్ అవుతుంది అని. నాదే కరెక్ట్ కదా గాయస్ నేను ఆలోచించిన విధానం. సో గాయస్ మా ఇల్లు మొత్తం ఖాళీ కర్టెన్స్ ఇవన్నీ తీసేసినాము, కర్టెన్స్ తీసేసినాం, పైన ఫోటోస్ తీసేసినాం, అటు కూడా ఫోటోస్ తీసేసినాం అనమాట, తీసేసినాం. ఏదైనా అంత ఖాళీ ఈ బట్టలు అది కూడా అర్థంతంగా కూడా ఉన్నాయి. సో అన్ని క్లియర్ చేసిన ఇట్లా చూపెడతా. ఇక్కడ ఈ రూమ్ అయితే మీరు గడుచుకుంటున్నాం, బెడ్స్ ఓపెన్ చేసేసి పెట్టేసినాం ఇట్లా చూడండి. సో అదేంది అనేది మీకు తెలియాలి అని అంటే నాకు తెలిసి నెక్స్ట్ వీడియోనో ఆ తర్వాత వీడియోనో చూడాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి, గెస్ చేయండి గైస్ అసలు ఏంది ఎందుకు ఇవన్నీ చదివి పెట్టేసి మీరు ఏమనుకుంటారో కమెంట్ చేయండి. చేసుకుందాం నేను చేస్తాను నువ్వు చూస్తావు వీడియో తీస్తావు అంతే నాకు తెలుసు అది. సరే నేను వీడియో పక్కన పెట్టేస్తా, కుకింగ్ కట్ చేసి నేనే కుకింగ్ చేస్తాను, నువ్వు చూసుకుంటుండే ఓకేనా. యాక్చువల్గా నిన్న మేము జెప్టోలో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, ఏంటంటే ఇంట్లో సామాన్లు కొన్ని అయితే నేను కొన్ని మర్చిపోయాను, ఆ మర్చిపోయినాయి అన్నీ ఈరోజు పెట్టినాం అనమాట. ఈయన అప్పటికే అన్నాడు 10 సార్లు పెట్టి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి పెట్టామంటాడు. పుదీనా కరివేపాకు. సో ఇప్పుడు చేయడానికి కీరా అనమాట. కీరా పెట్టినావా, ఇది ఎప్పుడు యాడ్ చేసినావు? అరే నేను పెరుగు అనుకొని పాల ప్యాకెట్ పెట్టింది. వా అన్న వా. ఆలుగడ్డలు, బేబీ పొటాటోస్, ఇంకోటి రౌండ్ ఇంకోటి టమాటో లేకుండా పక్కనే. ఇవి పెద్దవి పెట్టినా నేను, అవి చిన్నవి పెద్దవి కావాలి, పొటాటోస్ 2 కావాలి పెట్టేసి. సో గాయ్స్ ఈ రోజు అయితే కొంచెం కొత్తగా ట్రై అయిపోతాను. మన చికెన్ బిర్యానీ అయితే ఎట్లా ట్రై చేస్తాం, వెజిటేబుల్ కూడా దమ్ పెట్టి ట్రై చేద్దామని అనిపించింది. ఉన్నవాడితో అడ్జస్ట్ చేసి సూపర్గా చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో గాయ్స్ ఇవన్నీ ఇక్కడికే తెచ్చుకున్నాం అనమాట, ఇదంతా మిక్సింగ్ చేయడానికి. ఎందుకు ఇక్కడ తెచ్చుకున్నాం కిచెన్లో ఎందుకు వేయట్లని మీరు అనుకుంటారు కదా, ఉడకపోసి చచ్చిపోతాను ఉంది అందుకని ప్రిపరేషన్ ఇక్కడనే చేసి పెట్టేసుకొని తర్వాత పట్టుకోదామని. సో అన్ని ఇక్కడనే ప్రిపేర్ చేసి అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఘోరంగా వేడవుతుంది గైస్, ఉడకపోతుంది. ఎట్లా అంటే మాది పైన ఇంకా 3rd ఫ్లోర్ కాబట్టి చచ్చిపోతాను అనమాట ఉడకకి, అందుకని ఇక్కడికి తెచ్చి అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి పెట్టేద్దామని ప్లాన్ అనమాట. సో ఈ వీడియో చూసి మీకు మంచిగా అనిపిస్తే అంటే లాస్ట్లో మేము చెప్తాం కదా తిన్న తర్వాత బాగుందా బాగాలేదా అని,
సో మేము ఎట్లుందో చెప్తాము, ఒకవేళ బాగుంటే మీరు ట్రై చేయండి guys. సో ఇప్పుడైతే మిక్సింగ్ అంతా ఎట్లనో ఏందనేది చూపిస్తాము. సో గైస్ ఫస్ట్ అయితే వేసుకుంటున్నాం ఏంటి అవి? లవంగాలు అటు సారీ టు దీంతో ఎక్కువ అయితే ఘాటు మిరియాలు, మసాలాలు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, కొంచెం కరివేపాకు, దీని తర్వాత వచ్చేసి పుదీనా కొంచెం తగినంత, స్టార్ ఫ్లవర్ అనమాట, టమాటో, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ అండ్ ఆలుగడ్డ, బేబీ పొటాటో కట్ చేయలేదా? లేదురా, పచ్చిమిర్చి అండ్ ఇవి వచ్చేసి మిల్ మేకర్, నానబెట్టి పెట్టిన మిల్ మేకర్ అనమాట. రైట్, వేసామా? ఓ కారం, అది బాగా కారం ఉంటుంది. సో గైస్ మీరు అంచుతాను అని కమెంట్ చేయకండి, ఇక్కడ నుంచి సత్తిపండు అని కమెంట్ చేయండి. దాని పేరు వచ్చేసి ఆండాలమ్మ అని కాదు, నీకు చెప్పినా నేను ఆండాలమ్మ అని? నీకు చెప్పినా నేను? నువ్వు చెప్పాలి, నేను అందరూ బిర్యానీ మసాలా గైస్. చూసారా గైస్ ఎంత ఈజీగా టాపిక్ డైరెక్ట్ చేసిండు. కొంచెం గరం మసాలా, కొంచెం మీట్ మసాలా, ఎందుకు మరి ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు, మసాలాతో ఎక్కువ మంచిది కాదు. ఇది వచ్చేసి ఆయిల్, బాగుంది, కొంచెం ఆయిల్. యూ మీన్ నిమ్మకాయ, అలా రుద్దాలి ఫస్ట్. సో గైస్ ఇందులో రెండు, అమ్మో ఈ వడ్డాయి తీసేయాలి, చేదొస్తుంది లేకపోతే అది అదేందో నా ప్లేట్లకే వస్తాయి. మీకు ఎప్పుడన్నా అనిపించింది గైస్ ఇట్లా పడ్డప్పుడు ఇది రావద్దు అమ్మో పడ్డది అనుకున్న టైంలో మీ ప్లేట్లకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈయన కావాలని నా ప్లేట్లు ఎత్తాడు అన్నట్టు, అది చూసి ఇలా పడ్డప్పుడు మనం ఇలా తీసుకోవాలన్నమాట, తీసేయాలి లేకపోతే చేదొస్తాయి. తగినంత కొత్తిమీర, సో ఇలా వేసుకోవాలి. సో ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ గైస్ ఇది. సో ఇది ఇంట్లోనే నూరుకున్నది గైస్, కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. నేనే కష్టపడి నూరిన అల్లం పుట్టంతా గీకి ఎల్లిపాయలు వెలిసి ఇంట్లో ప్రిపేర్ చేసిన అనమాట. నాకు ప్రిపేర్ చేయడం వచ్చు, బాగా కష్టపడి ప్రిపేర్ చేసిన. అది మీ మమ్మీ వచ్చినప్పుడు చేసి ఇచ్చింది ఏంటి మరి? ఇంకొకటి మా అమ్మ వచ్చినప్పుడు జస్ట్ చూసింది దాన్ని, అసలు భలే చేసినావు అన్నది. రైస్ చూసి రెర్రగా అయింది, ఇది కారం వస్తుంది ఏమని భయం అవుతుంది. అట్లా మిక్సింగ్. పులిహోర మంచిగా కలుపుతున్నారా? ఎక్స్పీరియన్స్ అనుకుంటా. బిర్యానీ కలపడం ఎక్స్పీరియన్స్ ఉంది, పులిహోర కలపడం రాదండి. సో గైస్ ఇట్లా కలిపి పెట్టుకున్నాం, దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఒకటి 10 to 15 minutes. సో లెట్స్ గో. 1.5 మీ ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇప్పుడు 1.5 గ్లాసు రైస్ అయితే పెడుతున్నాం, అది కూడా బాస్మతి రైస్ అనమాట, కడిగి పెట్టేసుకున్నాం. అండ్ ఇంకొకటి గైస్ ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇంకొకటి యాడ్ చేసిన గైస్, అది ఏంటి చెప్పలేదు కదా, ఏంటి మన కొంచెం ఒక పౌడర్ పైకి యాడ్ చేసిన. పౌడర్ ఉంది ఏంటి? సో దాన్ని ఏమంటారంటే కొరియండర్ పౌడర్ లాంటిది, కాకపోతే ఏంటంటే దాంట్లో సాజీరా, ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత పెట్టిన పౌడర్ ఉంటుంది కదా, రా పౌడర్ లాగా, దాన్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాం అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మేము బాస్మతి రైస్ తీసుకున్నాం, దానికి ఆయిల్ పోసి ఇలాచి ఉన్న లవంగం, పచ్చిమిర్చి అండ్ ఆనియన్. సో ఇది రైస్ కోసం సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసినాము. ఇవన్నీ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో రైస్ ఇందులో ఏమేమి యాడ్ చేసినామంటే మీరు చూసారు కదా, పోపుకి వేయాల్సినవి పుదీనా, కొత్తిమీర అండ్ స్టార్ పువ్వు, ఇదేంటి ఇదే ఆకు, బగారాకు. సో ఇవైతే యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఎసరు పెట్టడం అనమాట, వాటర్ ఇప్పుడు ఎసరు పెడుతున్నాం. సో ఇక్కడైతే రైస్ నానబెట్టేసి పెట్టేసుకున్నాం అనమాట. సో ఇది ఆన్ చేసేసి ఇక్కడ స్టవ్ పెట్టాము, ఆన్ చేసామన్నమాట. ఇక్కడ ఉడుకుతుంది అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉడుకుతున్నాయి అనమాట. బాయిల్ అయినా దీన్ని అయితే లేస్తున్నా. ఓకే, అది వేసేసినాక కొంచెం అక్కడికి వచ్చి ఊసు ఉడకపోతుంది. నీ ఫేస్ కూడా ఎట్లయినా చెమట కొంచెం వేసిలు వచ్చి ఊసు అక్కడ. అది వేసిన తర్వాత నిన్న వేసిన కనుక మర్చిపోయినా, రైస్ పెట్టేసి మొత్తం గంజి మొత్తం ఆడగొట్టింది, లోపలికి వచ్చి కూర్చున్నది, ఆ గంజి పెట్టుకుని ఇచ్చేది అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు గంజలు మాడగొట్టారు? సహజం కాదు, అయితే గ్యాస్ మొత్తం అంటుకున్నది రైస్. గంటేం కాలేదు మరి, చూపెట్టండి, అది ఫోటో ఉంటుంది, పక్కపండి ఫోటో అయితే చూడండి. నేను ఇయ్య గైస్, కాదు గైస్, మీ ఇంట్లో ఎవరు మాడగొట్టారా? మీరు మాడగొట్టుంటారు, మీ మమ్మీ, అమ్మమ్మ, అత్తమ్మ, ఎవరో ఒకరు. రైస్, పాలు అవన్నీ మనం చేస్తూనే ఉంటాం కదా. మీరు కింద కమెంట్ చేయండి గైస్, నాకు సపోర్ట్ చేసినట్టయితే. అవునన్నా సహజమన్నా మాడుతా ఉంటాయి అని చెప్పి మీరు ఎంత అని కమెంట్ చేస్తారో నేను చూస్తా, అప్పుడైతే నాకు అర్థమవుతుంది. ఒక్కదాన్నే మాడగొట్టినట్టు చెప్తాండి ఇది. సో ఇందులో రైస్ అయితే వేసేసినాం గైస్. మెయిన్గా అయితే డుగ్గాని చాలా మిస్ అవుతున్నాం. అది ఉంటే ఇంట్లో అల్లరి అటు ఇటు తిరుగుడు. నేనేం చెప్పాలి గైస్, చికాకులు ఎక్కుతుంది గైస్, నేనేం చెప్పాలంటే ఊరికి వెనకాల ఉరికొచ్చుకొని గెలుకుంటుంటుంది.
చికాకని కాదు కానీ ఎగురుతుంది, అటు ఇటు ఎగురుతుంది. వద్దురా అంటే వినది ఏదైనా ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటారు. కింద పడతావురా, వద్దురా, దెబ్బలు తాకుతారా అంటే ఏం కాదని చెప్పేసి ఆడుకుంటూ తిరుక్కుంటూ చిరాకు లేపిస్తుంది. మాక్సిమం అట్లనే ఉంటారు. కానీ ఇప్పుడు లేకపోయేసరికి కొంచెం మంచిగా ఇంట్లో డల్ గా బోర్గా 2 times వీడియో కాల్ చేసింది. వాళ్ళ తాత మీద కంప్లైంట్స్ చేసింది. తాత నన్ను గిలా అన్నాడు, కంప్లైంట్ చేసింది. నాన్ స్టాప్ ఫోన్ లేస్తుంది. మా డాడీ ఫోన్ ఇచ్చిండు, నాన్ స్టాప్ చేతనే ఉన్నది, చేతనే లేపేదాకా అట్లా ఎత్తుంది. ఇప్పుడు ఉంటే పప్ప నా కోసం ఏం స్పెషల్ చేస్తాను, ఏంది అది వెనకాల తిరిగేది. స్పెషల్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ కానీ ఏమైనా చేసేటప్పుడు మంచి ఇంట్రెస్ట్ కొద్ది వచ్చి దానికి చేసిన ఐటమ్ చేసిన ఇది స్పెషల్ రా అంటే స్పెషల్ అనుకుని ఫీల్ అవుతుంది. ఇంకోటి తెలుసా, పక్క నుండి మంచి పప్ప నీ హెల్ప్ చేస్తా, అది చేయాలి ఇది చేయాలంటే వద్దురా నువ్వు హెల్ప్ చేయకు, అందుకోసం అని అట్లా ఉంటుంది అనమాట దాంతో. సో నేనే చేస్తున్నా గైస్, అది జస్ట్ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వీడియో మందం ఆయన కలుపుతున్నాడు అనమాట. సో గైస్ ఇదైతే అయింది రైస్. 50 to 60% ఎక్కువ దమ్ పెట్టుకుంటాం కాబట్టి 60% ఉడికిందనమాట. ఇంకొంచెం ఒక 40% దమ్లో అయిపోవాలన్నమాట. దీంట్లో వేయాలి ఇది కొంచెం లిటిల్ బిట్ ఇవే వాటర్ యాడ్ చేసుకుంటున్నా గైస్. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా ఆనియన్స్ ఆయిల్లో వేయించి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కానీ అంత ఓపిక లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చెమటలు అంతా కారి ఆగమాగం అవుతున్నాయి. పాపం ఎంత మంచోడు గైస్, చూడండి ఎంత ఓపిక వేస్తుండ. ఇదే మెచ్చుకున్నా నచ్చదు గైస్, నిజంగా మంచిలకు మెచ్చుకుంటే నచ్చదంట. ఎంత మంచిగా ఓకే చేస్తున్నా కదరా, మళ్ళీ ఎందుకు ఇదంతా అట్టేనే అన్నా. అయ్యా ఎక్కిపోతాలే కదా, నిజంగానే అన్నాలే. సో ఇట్లా మూత పెట్టాలి. సో దీనిపైన వెయిట్ ఉండడానికి అట్లా పెట్టిండు అనమాట. దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టిండు. పండుకున్నది. ఓయ్ బిర్యానీ అయిన తినవా? లే తినండి నీ ఇష్టం. చూసిరా గైస్ ఎట్లా ఉన్నదో, అయ్యలో మంచిగా చల్లగా ఉన్నది. లేమరి తొందర చూద్దాం పా ఒకసారి. అయిపోయిందాం, ఇంకొక 5 minutes అంతే. వచ్చేసి ఇట్లుంటుంది గైస్, ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం బాగాలి తప్పది కదా. బాగా స్మెల్ ఒకసారి ఆఫ్ చేస్తా, ఆఫ్ చేసి తీస్తా. కొంచెం మాడిపోతుంది కావచ్చు మరి ఎక్కువ. ఓకే రైస్ అయితే బాగుంది, కింద గ్రేవీ చూద్దాం. సో ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా కూర్చొని థమ్స్అప్ ముందు పెట్టుకొని తినుకుంటూ థమ్స్అప్ తాగితే ఉంటుంది ఆ ఫీల్. సో గాయ్స్ ఇప్పుడైతే బిర్యానీ తినబోతున్నాం అనమాట. ఇప్పుడు వేస్తున్న ప్లేట్లో గ్రేవీ అయితే మంచిగా అయింది. చూడండి ఇక్కడ థమ్స్అప్ 2 గ్లాసులు అండ్ ఇది వెజ్ పులావ్, లైక్ వెజ్ బిర్యానీ, పులావ్ కాదు వెజ్ దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఏదో గైస్ పేరు అయితే తెలీదు. సో ఫైనల్లీ ఇట్లా చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ల్యాబ్ పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా మూవీ పెట్టుకొని చూసుకుంటూ మంచిగా థమ్స్అప్ కాబట్టి తినేస్తాం అనమాట. టేస్ట్ ఎట్లుందో చెప్తాను గైస్. సో నువ్వు వేసిన వాటి నీకు నచ్చుతుంది, నచ్చాల్సింది నాకు. ఓకే నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలా, చికెన్ బిర్యానీ ఎలా ఉంది తెలుసా? అవునా, థ్యాంక్ యూ. సూపర్ చికెన్ బిర్యానీ ఉంది. కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ మస్తుంది. సో గైస్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఒకసారి ఎట్లా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ బిర్యానీ స్టైల్లో చేసిండు అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. సో గైస్ ఆగండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కొన్ని ఉన్నాయన్నమాట. సో అది చెప్పము. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో మీరే చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని జరుగుతున్నాయి. సో అదే చూడండి.